మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈడు జోడు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఏమంటావు రఘు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. లేదు లేదు బావకి నాకు పెళ్ళేంటి, నాకు అసలు ఇష్టం లేదు అని రామలక్ష్మి నన్ను చెప్తూ ఉంటుంది. ఇక జానకి చాలా కోపం వస్తుంది. రామా, నువ్వు ఇంకేం మాట్లాడకు, మేము పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నాం కదా. ఇల్లరికం కావాలి అన్నావు, ఆ సంబంధం వద్దని చెప్పావు. పెద్దవాళ్ళని మేము మాట్లాడుకుంటున్నాం, నువ్వు నోరు మూసుకొని కూర్చో అంతే అని జానకి ఇక గట్టిగా చెప్తుంది. నువ్వేమంటావే పద్మ అని బామ్మ అడుగుతూ ఉంటుంది. నా అన్న కూతురు, నా మేనకోడలు నా ఇంటి కోడలు అవుతోందంటే నేనేమంటానే అమ్మ, నాకు చాలా సంతోషం అని పద్మ ఇక సంతోషపడుతుంటుంది. ఒకసారి సీను అభిప్రాయం కూడా తెలుసుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది అని రఘురామ్ చెప్తూ ఉంటాడు. ముందు వాడికి ఇష్టమో కాదో తెలుసుకో పద్మ అని రఘురామ్ అంటూ ఉంటాడు. వాడికి ఎందుకు ఇష్టం ఉండదు అన్నయ్య, నువ్వు చెప్పావు కాబట్టే మళ్ళీ ఒకసారి కనుక్కుంటాడులే, వాడు అడ్డే చెప్పడు అని పద్మ అంటుంది. అప్పుడే సీను మామయ్య మామయ్య అంటూ లోపలికి వస్తాడు. సీను, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం, నువ్వే లోపలికి వచ్చేసావు, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని పద్మ చెప్తూ ఉంటుంది. లేదమ్మా, నేను అంతకంటే ముఖ్య విషయం మామయ్యతో మాట్లాడాలి మామయ్య అని పిలుస్తూ ఉంటాడు. రే, ఇది అంతకంటే ముఖ్యమైన విషయం రా అని పద్మ సీనుని చెప్పనివ్వకుండా ఇక మాటి మాటికి అడ్డుకుంటుంది. అబ్బా ఏంటో చెప్పమ్మా అని సీను అడుగుతూ ఉంటాడు. నీకు రామలక్ష్మికి పెళ్ళి అనుకుంటున్నాం రా అని పద్మ అంటుంది. ఒక్కసారిగా ఇక సీను బాగా షాక్ అయ్యి ఆద్య వైపే బాధగా చూస్తుంటాడు. ఆద్య ఇక తలదించుకొని ఉంటుంది. నువ్వేమంటావురా అని పద్మ ఇక అడుగుతూ ఉంటుంది. అమ్మ, నీకేమైనా బుర్రగానే చెడిపోయిందా? రామాకి శౌర్యకి కదా పెళ్లి జరిగేది అని సీను అడుగుతూ ఉంటాడు. ఆ సంబంధం చెడిపోయిందిరా అని పద్మ ఇక సంతోషంగా చెప్తూ ఉంటుంది. అందుకే నీకు రామాకి పెళ్లి చేస్తే బాగుంటుందని అందరూ అనుకున్నాం అని పద్మ అంటుంది. సీను, నువ్వేమంటావురా చెప్పరా అని పద్మ అడుగుతూ ఉంటుంది. మీరు అనుకున్నట్లు నేను అనుకోలేదమ్మా. రామాని ఎప్పుడు కూడా పెళ్లి చేసుకునే దృష్టితో నేను చూడలేదు, నా వల్ల కాదు అని కుండబద్దకు కొట్టినట్టు చెప్పేసి ఇక సీను బయటికి వెళ్ళిపోతాడు. సీను సీను అని పద్మ పిలుస్తూ ఉంటుంది. సీను ఇక బయటికి వెళ్ళిపోతాడు. నేను కూడా బావని ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు కాబట్టి నాకు కూడా ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు అని రామలక్ష్మి కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంటికొచ్చిన శౌర్య పెళ్లి చెడిపోయిందని తల పట్టుకొని కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. శౌర్య శౌర్య అని ప్రమీల రవీందర్ కూడా పిలుస్తూ ఉంటారు. వెంటనే శౌర్య అక్కడున్న ఫ్లవర్ వాజల్ని మొత్తం కూడా ఇక చేత్తో తీసుకొని విసిరి కొడుతూ ఉంటాడు. హాకీ బ్యాట్ తీసుకొని అక్కడున్న వస్తువులన్నింటినీ కూడా పగలగొడుతూ ఉంటాడు. శౌర్య, ఏం చేస్తున్నావు అని ప్రమీల రవీందర్ అడుగుతూ ఉంటారు. ఇలాగే నా మనసుని ముక్కలు చేసేశారు మీరు, ఇలాగే నా క్యారెక్టర్ని, నా గౌరవాన్ని మామయ్య ముందు నాశనం చేసేశారు మీరు. నేను మీకు ఫోన్లో చెప్పిందేంటి, మీరు అక్కడికి వచ్చి మాట్లాడిందేంటి అని శౌర్య ఇక ప్రశ్నిస్తూ ఉంటాడు. అది కాదురా, ఒక్కసారి నేను చెప్పేది విను అని రవీందర్ చెప్తూ ఉంటాడు. నేను అడిగిన వాటికి సమాధానాలు మాత్రమే చెప్పండి, ఇంకేం మాట్లాడొద్దు అని శౌర్య ఇంకా కోప్పడుతుంటాడు. నాన్న, ఇక్కడికి వచ్చి ఇల్లరికం గురించి మాట్లాడండి, ఇల్లరికానికి ఒప్పుకున్నామని చెప్పండి, ఈ పెళ్లి జరుగుతుందని చెప్పండి అని చిన్నపిల్లలకి పాఠం చెప్పినట్లు నేను మీకు ఫోన్లో చెప్పానా లేదా? నా మాటే మా అమ్మ నాన్న మాట అని నేను మామయ్యకి మాట ఇచ్చానని కూడా చెప్పాను. సరే అని చెప్పి ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా. మామయ్య అత్తయ్య అంత మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ ఉంటే మీ పాటికి మీరు ఏవేవో నిర్ణయాలు తీసుకొని ఈ పెళ్లి జరగదని చెప్పి ఎందుకు వచ్చేశారు? మీ పాటికి మీరే ఈ పెళ్లిని చెడగొట్టడానికి లోపాలు వెతుక్కొని ఈ పెళ్లి సమాధి చేశారా లేదా? అసలు తల్లిదండ్రుల మీరు అని శౌర్య ఇక ప్రశ్నిస్తూ ఉంటాడు. అవునురా, తల్లిదండ్రులమే మేము, తల్లిదండ్రులం కాబట్టే కావాలనే పని కట్టుకొని ఈ పెళ్లి చెడిపోయేలా మాట్లాడి వచ్చాము అని రవీందర్ అంటాడు. అంత పాపం నేనేం చేశాను, ఎందుకు ఈ పెళ్లి చెడిపోయేలా మీరు మాట్లాడారు అని శౌర్య అడుగుతూ ఉంటాడు. నువ్వేం పాపం చేయలేదురా, నువ్వంటే ప్రాణం కాబట్టే మేము ఇలా చేశాం అని ప్రమీల అంటుంది. అవును, నీకు రామలక్ష్మి కావాలి, మాకు నువ్వు కావాలి, నీకు రామలక్ష్మితో పెళ్లి జరగటం కావాలి, నువ్వు ప్రాణాలతో ఉండటం మాకు కావాలి అని చెప్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును, మేము ఇల్లరికం రావడం ఇష్టమేనని చెప్పడానికి గుడి దగ్గరికి బయలుదేరి వచ్చాం. కాకపోతే రామలక్ష్మి గుడి మెట్ల దగ్గరే మా ఇద్దరిని అడ్డుకుంది. నువ్వు అస్మిత గురించి మాట్లాడిన వీడియోని మాకు చూపించింది. మీరు కనుక ఇల్లరికం వస్తామని చెప్తే ఈ వీడియోని మా నాన్నకి చూపించి మీ ప్రాణాలు పోయేలా చేస్తానని మాకు వార్నింగ్ ఇచ్చింది. ఈ పెళ్ళి మాకు ఇష్టం లేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోమని చెప్పింది. నిన్ను ప్రాణాలతో ఉంచేలా కాపాడుకోవడానికే మేము ఇలా అబద్ధం చెప్పాము అని అక్కడ జరిగిందంతా కూడా
ప్రమీల రవీందర్ ఇక చెప్తూ ఉంటారు శౌర్యకి, ఏంటి రామలక్ష్మి పెళ్లి చెడిపోవడానికి ఆ వీడియో చూపించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిందా? ఎందుకు రామలక్ష్మి ఇలాంటి పని చేసింది అని శౌర్య ఇక తల పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఆ వీడియో అబద్ధమని నువ్వు మేము తప్పిస్తే ఇంకెవరు నమ్మరు శౌర్య అని రవీందర్ చెప్తూ ఉంటాడు. అవునరా, రామలక్ష్మి మంచి అమ్మాయి కాబట్టి ఆ వీడియో ఇంట్లో వాళ్ళకి చూపించకుండా నీ ప్రాణాలు ఇంకా ఎలా కాపాడుకుంటూ వస్తుంది. అదే వేరొక అమ్మాయి అయితే ఆ వీడియో ఎప్పుడో ఇంట్లో వాళ్ళకి చూపించి నీ ప్రాణాలు పోయేలా చేస్తారు. ఇంకొకరైతే ఆ వీడియోని చూపించగానే మన ఇల్లు తగలబెట్టి మన ప్రాణాలు కూడా తీసేవాళ్ళు. రామలక్ష్మి మంచి అమ్మాయి కాబట్టి ఇల్లు రకం పేరుతో ఈ పెళ్లిని ఆపేయాలని ప్రయత్నించింది. ఇలా చేస్తే తనే అందరికీ నిష్ఠురం అవుతుంది, కానీ నిన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకోకూడదని రామలక్ష్మి ఇలా చేస్తుంది శౌర్య. రామలక్ష్మి ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉంది శౌర్య అని ప్రమీల అంటుంది. నాకు బాగా తెలుసమ్మా, తను చాలా మంచిది కాబట్టే, తనది స్వచ్ఛమైన ప్రేమ కాబట్టే తనతో పెళ్లి జరగాలని నేను కోరుకున్నాను. అయినా నా బ్యాడ్ లక్ పెళ్ళి ఆగిపోయింది అని శౌర్య ఇక బాగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ప్రమీల రవీందర్ శౌర్యను చూసి ఇక బాధపడుతూ ఉంటారు. ఇక రామలక్ష్మి గదిలోకి వస్తుంది, బాధపడుతూ ఉంటుంది. ఆ అజ్జ అక్కడికి వస్తుంది. ఏంటి అజ్జ, శౌర్య సార్తో పెళ్ళి ఆగిపోయిందని ఊపిరి పీల్చుకునే లోపే నాకు సీనుబావకి పెళ్ళి అంటారేంటి? సీనుబావకి కూడా నన్ను పెళ్లి చేసుకోవడం ఎప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకునే దృష్టితో చూడలేదని నాకు బాగా తెలుసు. అసలు నేను ఈ పెళ్లి జరగటానికి అస్సలు ఒప్పుకోను. నీకు కూడా తెలుసు కదా, నువ్వు కూడా సీనుబావని ప్రేమిస్తున్నావు కదా అని శౌర్య సార్తో పెళ్ళి ఎందుకు వద్దనుకున్నానో నీకు తెలుసు కదా అజ్జ, నువ్వు ఇలా మౌనంగా ఉన్నావేంటి అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నాకు తెలిసి ఏం లాభం రామ, తెలియాల్సిన వాళ్ళకి తెలియలేదు కదా, అయినా కూడా మా ఇద్దరి మధ్య ప్రేమ లేదని పెద్దవాళ్ళే చెప్పేశారు. ఇక నువ్వు సీనుని పెళ్లి చేసుకోవడం కరెక్టు అని ఆద్య అంటుంది. అప్పుడే సీను అక్కడికి వస్తాడు. ఇదంతా కూడా వింటూ ఉంటాడు. ఏంటి అజ్జ, ప్రేమ విలువ నాకు తెలుసు కాబట్టి నేను ప్రేమిస్తున్న సీను బావని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని ఇలా తేల్చి చెప్పేశాను. అయినా నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల నేనేం బాధపడడం లేదు. నువ్వు సీనుని పెళ్లి చేసుకో అని ఆద్య అంటూ ఉంటుంది. నువ్వు బావ మీద ఉన్న కోపంతో ఎలా మాట్లాడుతున్నావని నాకు తెలుసు. లేదు, నీకు సీను బావకి పెళ్లి జరగాలి అని రామలక్ష్మి ఇక చెప్పేస్తుంది. ఇక దానికి ఆద్య బయటికి వస్తూ ఉంటుంది. ఆద్య రామలక్ష్మితో మా పెళ్లి జరగాలని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేంటి అని సీను ప్రశ్నిస్తూ ఉంటాడు. పిచ్చి మాటలు కాదు, అవి మంచి మాటలే అని ఆద్య అంటూ ఉంటుంది. అవి మంచి మాటలు కాదు, మన ప్రేమని ముంచే మాటలు అని సీను అంటాడు. ప్రేమనా? మన మధ్య ప్రేమ ఎక్కడుంది? మా నాన్న నదిలో తోసేసినప్పుడే ప్రేమ గంగలో కలిసిపోయింది అని ఆద్య అంటూ ఉంటుంది. రఘురాం వాళ్ళు ఇక బయట ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే పద్మ స్వీట్లు పట్టుకొని ఏమండి తినండి అంటూ ఇస్తూ ఉంటుంది. వెంకట్రావు అస్సలు తీసుకోడు. రే నువ్వన్నా తీసుకో అని శివరాంకి ఇస్తూ ఉంటుంది. వద్దని శివరాం కూడా చెప్పేస్తాడు. అమ్మ నువ్వన్నా తీసుకో అని పద్మ ఇస్తూ ఉంటుంది. అసలు నీకు బుద్ధుందా? ఒకవైపు పెళ్ళి ఆగిపోయి మేమంతా బాధపడుతూ ఉంటే నువ్వు స్వీట్లు పంచుతున్నావా స్వీట్లు అని అరుస్తూ ఉంటుంది. అయ్యో అమ్మ, మీరు ఇంకా ఆగిపోయిన పెళ్లి దగ్గరే ఉన్నారా? సీనుకి రామకి పెళ్ళి అనుకున్నాం కదా అని పద్మ అంటూ ఉంటుంది. నీ కొడుకు వద్దని చెప్పి బయటికి వెళ్ళిపోయిన సంగతి నీకు గుర్తుకులేదా అని బామ్మ అంటూ ఉంటుంది. అయ్యో అమ్మ, వాడు ఎప్పుడైనా నా మాట విన్నాడా? ఇప్పుడు నా మాట వినలేదు, కానీ అన్నయ్య మాట ఎప్పుడైనా కాదన్నాడా చెప్పు? అన్నయ్య మీకు ఇంతలా చెప్పాలా ఏంటి? మీ మాట వాడు ఎప్పుడైనా కాదని చెప్పాడా? ఒరే సీను, రామ మెళ్ళలో తాళు కట్టే అని నువ్వు ఒక్క మాట చెప్పేస్తే చాలు, వాడు తలదించుకొని తాళి కట్టేస్తాడు, తలంబ్రాలు పోసేస్తాడు. నా మేనకోడలు నా కోడలైపోతుంది. నా అలాగే రామలక్ష్మి ఇంట్లోనే కోడలుగా ఉండిపోతుంది. ఈ ఇల్లు సంతోషంతో నిండిపోతుంది అని పద్మ అంటూ ఉంటుంది. పార్వతి నువ్వైనా తీసుకో అని లడ్డు ఇస్తూ ఉంటుంది. వదిన, ఇదంతా రామలక్ష్మి నీ కోడలుగా వస్తుందనా, లేకపోతే రామలక్ష్మి వెనుకున్న ఆస్తి నీ సొంతం అవుతుపోతుందనే అని పార్వతి అడుగుతూ ఉంటుంది. వెంటనే పద్మ కోపంగా లడ్డుని పార్వతి నోట్లో కుక్కేస్తుంది. ఏమంటావు రఘు, నువ్వు సీనుకి ఒక మాట చెప్పేసే, తాళి కట్టేస్తాడు అని బామ్మ అంటుంది. నేను చెప్తే సీను ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, తాళి కూడా కడతాడు, కానీ అది అయిష్టంగానే జరుగుతుంది. నేను అడిగానని ఇష్టంగా అయితే తాళి కట్టడు కదా, కాబట్టి నేను అడగను అని రఘురామ్ అంటాడు. అదేంటి రఘు అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు పిల్లల ఇష్టాల ప్రకారం పోపట్టే కదా పెళ్ళిళ్ళు ఆగిపోయే వరకు వచ్చాయి. బలవంతంగానైనా మనం వాళ్ళని ఒప్పిస్తే ఈ బావమరుదలు ఇద్దరు కూడా భార్యాభర్తలుగా కలకాలం జీవితాంతం సంతోషంగా ఉంటారు. మనం ఒప్పించాలి రఘు అని బామ్మ చెప్తూ ఉంటుంది. అయితే రఘురామ్ అయితే ఏమీ మాట్లాడుకుంటా మౌనంగా ఉండిపోతాడు. వదిన, అన్నయ్య మాట్లాడుతున్నది నువ్వు కూడా వింటున్నావు కదా, కనీసం నువ్వైనా సీనయ్యతో మాట్లాడు అని పద్మ అంటుంది.